హలో ఫ్రెండ్స్, విడిపోయిన భార్యాభర్తలు కొన్ని సందర్భాలలో మళ్ళీ ఎదురుపడితే ఎలా ఉంటుంది చెప్పండి. అయితే ఇలాంటిదే ఒక సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. అయోధ్య నగరంలో పూలమ్ముతున్న ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయి ముఖాన్ని చూసి ఒక్కసారిగా ఆ అబ్బాయికి కనిపించకుండా దాక్కుంటుంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ అమ్మాయి స్నానం చేయటానికి సరయు నదిలోకి వెళ్తున్నప్పుడు నది ప్రవాహం అనేది వేగంగా ఉండడంతో ఆ అబ్బాయి కూడా కొంచెం నదిలోకి లోతుగా వెళ్ళిపోతాడు. దీంతో అదంతా చూసి ఆ అమ్మాయి భయపడుతుంది. కారణం ఆ వ్యక్తి మరెవరో కాదు, తన భర్త. అందుకే తన భర్త ప్రమాదంలో ఉన్నాడని అతన్ని కాపాడాలి అనుకుంటుంది. అయితే ఆ తర్వాత అసలేం జరిగిందో తెలిస్తే మీరు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సంఘటన గురించి ఒక అమ్మాయి తన మెయిల్ ద్వారా అందరికీ పంచుకుంది. ఆ అమ్మాయి పేరు అనూష, తన భర్త పేరు అరుణ్. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఎంతో మంది అయోధ్యకి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. అలా అరుణ్ కూడా తన ఫ్రెండ్స్ అందరితో కలిసి తన కారులో అయోధ్యకి వెళ్లాలని ప్లాన్ చేశాడు. అలా 2024 ఫిబ్రవరి 20న అయోధ్యకి బయలుదేరారు. ఇక ముందుగా సరయూ నది తీరానికి వెళ్లి అక్కడ స్నానం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఇక అరుణ్ ఫ్రెండ్స్ కూడా కొత్త కారు కొన్నావు కదా, అయోధ్యలోనే మాకు పార్టీ కూడా ఇవ్వాలని కండిషన్ పెడతారు. ఆ తర్వాత అయోధ్యకి చేరుకోగా వారి ప్లాన్ ప్రకారం సరయూ నదిలో స్నానం చేసేందుకు ఒడ్డుకు వెళ్తారు. ఇక సరయూ నది ఒడ్డున అప్పటికి వందలాది మంది భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. అలాగే ఎంతో మంది చిరు వ్యాపారులు కూడా అక్కడికి వచ్చి భక్తుల వెంట వారు తీసుకొచ్చిన పూజా సామాగ్రిని అమ్మడానికి భక్తులు వెంట పడుతూ ఉంటారు. ఇక అరుణ్ స్నేహితుల వెంట కూడా ఎంతో మంది వ్యాపారులు చేరతారు. వారి దగ్గరికి కొంతమంది భిక్షం అడగడానికి వస్తే మరికొంతమంది పూజారులు పూజలు చేపించుకోమని వస్తారు. ఇక వారితో పాటు పూలమ్మేవారు కూడా వారి వెనకే వస్తారు. అయితే ఆ పూలమ్మే వారిలో అనూష కూడా ఉంటుంది. నిజానికి అనూష కూడా సరయూ నది ఒడ్డునే పూలమ్ముతూ ఉంటుంది. ఇక ఆమె అక్కడ అరుణ్ను చూడకుండా అతని స్నేహితుల దగ్గరికి పూలమ్మటానికి వెళ్తుంది. సార్, పూలు తీసుకోండి, మీరు గనక ఈ పువ్వులను తీసుకొని సరయూ నదికి సమర్పిస్తే చాలు, మీతో పాటు మీ కుటుంబం, మీ పిల్లలు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు, మీ తల్లిదండ్రులు కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా జీవిస్తారని చెబుతుంది. అలా ఆమె మాటలు విని అరుణ్ ఫ్రెండ్ కూడా సరే అని ఆమె దగ్గర పూలు కొంటాడు. దీంతో ఆమె ప్లేట్లలో పువ్వులు పెట్టి ఇస్తూ ఉంటే ఆ వ్యక్తి వెంటనే ఇలా పేపర్ ప్లేట్స్లో పెట్టి ఇక్కడ అమ్మడం అనుమతించబడదా, లేదా మీరు ఈ విధంగా అమ్ముతున్నారా అని అడుగుతాడు. ఇక వెంటనే అనూష, లేదు సార్, ఇక్కడ పొల్యూషన్కి ఇబ్బంది లేకుండా ఉండడానికి అమ్ముతున్నాము. అయితే ఈ పేపర్ ప్లేట్ మీరు పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేయడం మాత్రం మర్చిపోకండి అంటుంది. లేదంటే పువ్వుల్ని మాత్రమే నదిలో కలిపి పేపర్ ప్లేట్స్ నాకు ఇచ్చేయండి, లేదా అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేయండి అని అంటుంది. ఎందుకంటే అక్కడ పూలమ్మే వారికి తప్పనిసరిగా వారు అమ్మే పేపర్ ప్లేట్స్ని డస్ట్బిన్లో పడేలా చేయడం వారి బాధ్యత అని అక్కడ పూలమ్ముకునే ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే పోలీసులు చెప్తారు. ఆ వ్యక్తి కూడా ఆమె దగ్గర నుండి పూలు తీసుకొని, ఒక్క నిమిషం ఆగమ్మా, ఈ పువ్వుల్ని నా ఫ్రెండ్స్కి ఇస్తానని తన స్నేహితుల్ని పిలుస్తాడు. దాంతో అనూష కూడా వాళ్ళ వైపు చూస్తుంది. అయితే అప్పుడే అక్కడ ఉన్న అరుణ్ని చూసి షాక్ అయిపోతుంది. వెంటనే వారికి కనపడకుండా దాక్కుంటుంది. అయితే అప్పటికే అరుణ్ కూడా తన స్నేహితుడు ముందు పూలమ్ముతూ ఉన్న అనూష ముఖాన్ని చూస్తాడు. ఇక ఆమెను చూసిన వెంటనే ఆశ్చర్యపోయి వెంటనే అతని స్నేహితుడి దగ్గరికి వస్తాడు. అయితే అప్పటికి తను 20 అడుగుల దూరంలో నది ఒడ్డున ఉండడంతో అక్కడి నుండి వచ్చే లోపు అనూష అతనికి కనపడకుండా మాయమైపోతుంది. దీంతో వెంటనే అరుణ్ అనూష కోసం అటు ఇటు చూస్తాడు. అప్పుడే అరుణ్ ఫ్రెండ్స్ కూడా పూలమ్మే అమ్మాయి ఎక్కడికెళ్ళింది, నేను ఆమెకి డబ్బులు ఇవ్వలేదని కంగారు పడుతూ ఉంటాడు. అరుణ్ మాత్రం అనూష కోసం చూస్తూ ఉంటాడు. నేను చూసింది అనూషానా లేదా మరెవరినైనా చూసి అనూషాని అనుకున్నానా అని అనుకుంటాడు. వెంటనే తన ఫ్రెండ్తో, నీకు పువ్వులమ్మిన అమ్మాయి ఎక్కడుందో చూడు, ఆమెకి డబ్బులిచ్చి వెళ్ళిపోదామని తొందర చేస్తూ ఉంటాడు. అలా అయినా చేస్తే తన స్నేహితుడు ఆ అమ్మాయిని కనిపెట్టి తన ముందుకు తీసుకొస్తాడేమోనని. అయితే వారందరూ వెతికినా కూడా అనూష వారికి కనపడదు. అరుణ్ కూడా ఎలాగైనా అనూషని కనిపెట్టాలని అక్కడక్కడ వెతుకుతూ సరే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిందేమో అని అనుకుంటాడు. ఇక తన ఫ్రెండ్స్తో, సరేలే, ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది 100 రూపాయలే కదా, ఆ అమ్మాయికి గుర్తు వస్తే మళ్ళీ తనే వస్తుంది, అంతలోకి వెళ్ళి స్నానం చేద్దాం పదా అని నదిలోకి వెళ్తూ ఉంటారు. అక్కడ చాలా మంది భక్తులు ఉండడంతో కాస్త ముందుకు వెళ్ళి చేయాలి అనుకుంటారు.
అయితే అక్కడ నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. ఇక అనుష కూడా ఒక దగ్గర దాక్కుని వారిని గమనిస్తూ ఉంటుంది. అప్పుడే అరుణ్ నీటిలోకి మరింత లోతుగా వెళ్లడాన్ని చూసి భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే 4 ఏళ్ల తర్వాత ఆమె ఇప్పుడే మళ్ళీ తన భర్తను చూస్తుంది. వెంటనే అక్కడున్న ఒక అబ్బాయిని పిలిచి నది లోపలికి, అక్కడ ఉన్న 4 మరింత లోతుకి వెళ్లొద్దు, నీటి లోపల ప్రవాహం వేగంగా ఉంది, త్వరగా ఒడ్డుకి వచ్చేయమని చెప్పు అని ఆ అబ్బాయిని పంపిస్తుంది. ఇక ఆ అబ్బాయి కూడా అక్కడికి వెళ్లి, సార్ నీటిలోకి లోతుగా వెళ్ళకండి, ఎందుకంటే నదీ ప్రవాహం వేగంగా ఉంది అని గట్టిగా అరుస్తూ చెప్తాడు. దీంతో ఆ అబ్బాయి మాటలు విన్న అరుణ్ ఫ్రెండ్స్ ఒడ్డుకి రావడానికి ముందుకొస్తూ ఉంటారు. కానీ అరుణ్ మాత్రం నీటిలో లోపలే ఉండిపోతాడు. దీంతో అనుషకి మరింత టెన్షన్ పెరిగిపోతుంది. అరుణ్ మరింత లోపలికెళ్తూ ఉండడంతో వెంటనే అనుష నది ఒడ్డుకు వెళ్లి అరుణ్ ఎందుకంత లోతుగా నీటిలోకి వెళ్తున్నారని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అరుణ్ అనుష వైపు అలా చూస్తూ ఉంటాడు. చాలా భయంగా తన వైపు చూస్తున్న అనుషను చూసి అరుణ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. అనుష కూడా అతన్ని చూసి ఎమోషనల్ అవుతుంది. వెంటనే అతని దగ్గరికి వెళ్లి నీటిలోకి ఎందుకు వెళ్తున్నారు అని ఏడుస్తూ అతన్ని అడుగుతూ ఉంటుంది. అక్కడే ఉన్న అరుణ్ ఫ్రెండ్స్ ఆమె వైపు అలా చూస్తూ ఉంటారు. అరుణ్ కూడా ఏడుస్తూ ఉండడంతో వాళ్ళ ఫ్రెండ్స్ మరింత షాక్ అవుతారు. వెంటనే వారి వద్దకు వెళ్లి అరుణ్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. దాంతో అరుణ్ అసలు విషయం చెప్తాడు. ఈ పువ్వులు అమ్మే అమ్మాయి మరెవరో కాదు, ఆమె నా భార్య, నేను తాళి కట్టిన భార్య అని అంటాడు. కానీ నేను 4 ఏళ్లుగా ఆమెతో విడిగా ఉంటున్నాను, 4 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఆమెను చూస్తున్నానని చెప్తాడు. ఇక వారిలో ఒక అతను అనుష వైపు చూసి, నువ్వు బానే ఉన్నావా, అసలు ఎందుకు ఇలా పూలు అమ్ముతూ ఉన్నావు, ఏం జరిగిందమ్మా అని అడుగుతాడు. అప్పుడు అనుష మరింత ఎమోషనల్ అవ్వడంతో, ఇక్కడ వద్దులే, మనం బయటకెళ్ళాక మాట్లాడుకుందామని అంటారు. ఆ తర్వాత అనుష అరుణ్ చేపట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక వారందరూ అనుషని కూడా దర్శనానికి రమ్మని అంటారు. అలా అందరూ కలిసి మళ్ళీ స్నానానికి వెళ్ళగా అప్పుడు నీటిలో ఉన్న అనుషను అరుణ్ను కలిపి ఫోటో దింపుతారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇక స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడే ఒక 13 ఏళ్ల అబ్బాయి అనుష దగ్గరికి వచ్చి, అక్క మనం తీసుకొచ్చిన పూలన్నీ అమ్మేశానని అంటాడు. వెంటనే అనుష, తమ్ముడు గుడిలో బాబాయ్ ఉన్నాడు కదా, అతని దగ్గర నుండి కొన్ని పూలు తీసుకొనిరా అని చెప్పి పంపిస్తుంది. తర్వాత వీళ్ళందరూ ఒక హోటల్లో కూర్చుని అక్కడ టీ తాగుతూ ఉంటారు. అప్పుడు అరుణ్ అనుషతో, ఇక్కడి నుండి 40 నుండి 45 కిలోమీటర్ల దూరంలో మీ ఇల్లుంది కదా, మరి నువ్వు ఇక్కడికి వచ్చి ఏం పని చేస్తున్నావు, అసలు ఈ విధంగా పువ్వులు ఎందుకు అమ్ముతున్నావు, మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారని అడగడంతో అనుష అసలు విషయం చెబుతుంది. 2019 ఫిబ్రవరిలో అనుష అరుణ్ వివాహం నిశ్చయమైన రోజున పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు బంధువుల మధ్య ఒక చిన్న గొడవ మొదలై అది తీవ్రమైన స్థాయికి చేరుతుంది. ఒక చిన్న డీజే కార్యక్రమంలో డాన్స్ దగ్గర మొదలైన గొడవ అనేది చిన్నదిగా కాస్త తుఫాన్లాగా మారి ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవగా మారుతుంది. ఇక పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు బంధువుల్లో కొంతమంది గాయాలు కూడా అవుతాయి. ఇక ఈ గొడవ పెద్దది కావడంతో మళ్ళీ పెళ్లి కూడా ఆగిపోతుంది. పెళ్లి కొడుకుని తీసుకుని అతని కుటుంబ సభ్యులు వెళ్లిపోవాలని ఆలోచిస్తూ ఉండడంతో కొంతమంది పెద్ద మనుషులు చిన్న గొడవలకి పెళ్లిని ఎందుకు ఆపేస్తారని నచ్చజెప్పి జరగాల్సిన పెళ్లిని మాత్రం జరిపించేస్తారు. ఆ విధంగా గొడవల మధ్య ఎలాగోలా వారి పెళ్లైతే జరిగిపోతుంది. అయితే ఈ కోపాన్ని వారి మనసులో పెట్టుకున్న అరుణ్ తల్లిదండ్రులు, అతని చెల్లెలు కూడా అనుష వారింటికి వచ్చినప్పటి నుండి ఆమెకు గౌరవం ఇవ్వకుండా, కనీసం మర్యాద ఇవ్వకుండా, ఆమెను 1-2 మాటలంటూ సూటిపోటి మాటలతో ఆమెను ఎప్పుడు బాధ పెడుతూ ఉండేవారు. ఇంకా మరోవైపు అరుణ్ చూపిస్తున్న ప్రేమకి వారందరి మాటలను పట్టించుకోకుండా అనుష ఏదో విధంగా 6 నెలల కాలాన్నైతే నెట్టుకొచ్చేసింది. అయితే అనుష వాళ్ళది చాలా పేద కుటుంబం. ఆమె కుటుంబంలో మొత్తం 8 మంది ఉండేవారు. తన తండ్రి ఒక్కడే ఉద్యోగం చేస్తూ పోషిస్తూ ఉండేవాడు. కానీ అరుణ్ వాళ్ళది మెడికల్ షాప్, పైగా వారికి 2 షాపులు ఉండడంతో వాళ్ళ బిజినెస్ బానే ఉండడంతో వాళ్ళది డబ్బు పరంగా కొంచెం ఆర్థికంగా బానే ఉన్న కుటుంబం. ఇక అనుష చూడటానికి చాలా అందంగా ఉండడంతో వెంటనే పెళ్లి ఒప్పుకున్నారు. కానీ ఎప్పుడైతే పెళ్లిలో గొడవ జరిగిందో ఆ కోపాన్ని అనుష మీద పెళ్ళైనప్పటి నుండి చూపిస్తూ ఉండేవారు. అయితే అనుష ఒకసారి తన పుట్టింటికి వెళ్ళగా దీంతో వాళ్ళు, ఇక మీదట అనుషతో మనకి ఎటువంటి సంబంధం లేదు, ఆమెను మళ్ళీ నువ్వు మన ఇంటికి తీసుకురావడానికి వీల్లేదని అరుణ్ని మళ్ళీ అక్కడికి వెళ్లకుండా చేస్తారు. అంతేకాకుండా అనుష కూడా నీతో విడిపోవడానికి సిద్ధంగా ఉందని తన తండ్రి ఫోన్ చేసి చెప్పాడని అరుణ్కి అబద్ధం చెప్తారు. ఇక మరోవైపు అనుష తండ్రికి కూడా ఫోన్ చేసి, ఇక మీదట అనుషకి మాకు ఎటువంటి సంబంధం లేదు, మా అబ్బాయి అక్కడికి రాడు, మీ అమ్మాయిని కూడా ఇక్కడికి పంపకండి అని చెప్పడంతో ఆయన కూడా చాలా బాధపడతారు. కానీ తన కూతురుని మరిన్ని ప్రశ్నలు వేసి బాధ పెట్టకూడదని ఆమెను జాగ్రత్తగా చూసుకునేవాడు. అలా అనుష కూడా నిజంగానే అరుణ్కి అలాగే అతని కుటుంబ సభ్యులు కూడా తనని తీసుకొని వెళ్లడం ఇష్టం లేదని అనుకుంటుంది. అయినా 2-3 సార్లు అరుణ్కి ఫోన్ చేసినా కూడా అరుణ్కి తెలియకుండా తన తండ్రి
తల్లిదండ్రులు ఆ ఫోన్ కట్ చేసేవాళ్ళు. అంతేకాకుండా ఆమె నెంబర్ని కూడా బ్లాక్లో పెట్టడంతో ఇవేమీ తెలియని అరుణ్ని అనూషని అపార్థం చేసుకుంటాడు. దీంతో ఆమెను దూరం పెట్టేస్తాడు. అయితే ఆ ఇద్దరు విడిపోయిన ఏడాది తర్వాత అనూష తండ్రి ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. ఇక దీంతో వారి కుటుంబం మొత్తం రోడ్డున పడతారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఆమె తాతయ్య, నాయనమ్మ, అమ్మ, 18 ఏళ్ల చెల్లి మరియు ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉంటారు. ఇక అందులో ఒక తమ్ముడికి 13 ఏళ్ళు, అయితే ఇంకొక తమ్ముడికి 8 ఏళ్లే. ఇక తనకేమో అప్పటికి 21 సంవత్సరాలు. అంటే మొత్తం 7 ఉన్న ఆ కుటుంబంలో తన తండ్రి మరణానంతరం ఇప్పుడు అనూష మాత్రమే ఆసరాగా మారింది. పైగా అప్పుడే కోవిడ్ కాలం కూడా స్టార్ట్ అయింది. దీంతో వారి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ఇక వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే వారికి పూట గడవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. కేవలం ప్రభుత్వం ఇచ్చే రేషన్ మీదే వాళ్ళు ఆధారపడి వారి జీవితాన్ని నెట్టుకొస్తూ ఉండేవారు. కానీ రేషన్తో పాటు ఇంట్లో మిగతా ఖర్చులు కూడా ఉంటాయి కదా. దీంతో వారు ఎంతో పేదరికాన్ని అనుభవిస్తూ చాలా కష్టపడి జీవిస్తూ ఉండేవారు. ఇక ఇంతమందిని పోషించడానికి అనూష కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండేది. ఎందుకంటే ఆమె ఆ ఇంట్లో పెద్ద కూతురు కాబట్టి తన కుటుంబాన్ని ఏదో విధంగా పోషించాలని పగలు రాత్రి తనకి తోచిన పని చేస్తూ ఉండేది. ఇక ఆమె తల్లి కూడా కూలి పనికెళ్ళి తనకి చేతనైనంత సహాయం చేస్తూ ఉండేది. ఆ వచ్చిన డబ్బులతో వారి రోజువారీ జీవితం సాగించడమే చాలా కష్టంగా ఉండేది. ఇక మరోవైపున అరుణ్ మరొక మెడికల్ స్టోర్ని కూడా తెరిచి మరింతగా అతని బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ డబ్బు పరంగా ఎటువంటి లోటు లేకుండా అతని కుటుంబాన్ని బాగానే చూసుకుంటున్నాడు. కానీ అనూష లేని లోటు మాత్రమే అతని మనసులో మరియు అతని జీవితంలో పూర్తిగా ఉండిపోయింది. దీంతో అనూషను మర్చిపోలేక అతను మరో పెళ్లి కూడా చేసుకోలేదు. ఆ విధంగా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఇక 2022 వచ్చినప్పుడు ఆ సమయంలోనే అయోధ్యలో గుడి నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. ఆ సమయంలో అయోధ్య నుంచి వచ్చిన అనూష దూర బంధువు ఒకరు వారింటికి వెళ్తాడు. ఆ సమయంలో ఆయన అనూష పెంచుకుంటున్న పూల మొక్కల్ని అన్నింటినీ చూసి ఈ పువ్వులను నువ్వు అయోధ్యలోని గుడి దగ్గర గనక అమ్మితే రోజు కనీసం 1000 రూపాయల దాకా సంపాదించొచ్చు అని చెప్తాడు. ఇక ఆ విధంగా అతను సరదాగా అన్న ఆ మాటలే అనూష హృదయంలో ఒక ఆలోచనని మొదలు పెడతాయి. అలా అనూష మరుసటి రోజు ఉదయాన్నే ఆమె తోటలోని అన్ని పూలను తెంపి తన 12 ఏళ్ల తమ్ముడిని తీసుకొని ప్రభుత్వ బస్సులో అయోధ్యకి వెళ్తుంది. ఇక అక్కడే సరియు ఘాట్కి చేరుకొని ఆ రోజు తను తీసుకెళ్లిన 10 నుండి 15 కేజీల పూలన్నింటినీ అమ్మేస్తుంది. ఇక ఆ రోజు ఆమెకి ఎంతగానో లాభం వస్తుంది. పూలన్నీ అమ్ముడవడంతో ఆమెకి సుమారుగా 5,000 రూపాయల వరకు డబ్బులు అనేవి వస్తాయి. ఇక ఆ డబ్బులు తీసుకొని ఆనందంగా తన ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని చెప్తోంది. అయితే మరుసటి రోజు కూడా పువ్వులు అమ్మాలి అంటే తన చెట్లకేమో పువ్వులుండవు. కానీ అయోధ్యకెళ్లి పువ్వులు అమ్మితే ఆ వచ్చిన డబ్బులతో తన కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చని ఈ పని చేయాలని భావిస్తుంది. అందుకే 13 ఏళ్ల తన తమ్ముని తీసుకొని పూలు తన ఊర్లో ఎక్కడ దొరుకుతాయో పూల మార్కెట్కి తీసుకెళ్తుంది. ఆ తర్వాత వారి దగ్గర ప్రతిరోజు 25 కేజీల పూలు కావాలని చాలా చౌకగా బేరం చేసి వారితో డీల్ కుదుర్చుకుంటుంది. ఆ రోజు నుండి ప్రతిరోజు అనూష ఆ పూలను బుట్లో పెట్టుకుని బస్సులో తన తమ్ముడితో పాటు అయోధ్యకి చేరుకునేది. అక్కడి పూలను అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉండేది. ఇక ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం అయితే స్టార్ట్ అయిందో ఈ నిర్మాణం పూర్తి కావడానికి ఏడాది ముందే అనూష అయోధ్యలో పూలమ్మే పనిని మొదలుపెట్టింది. ఇక అయోధ్య మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత నుండి అక్కడికి వచ్చే భక్తుల రాక అనేది మరింత రెట్టింపైంది. దీంతో అక్కడ వారికి పూల వ్యాపారం కూడా అనుకున్న దానికంటే బాగా సాగడం మొదలైంది. దీంతో అనూష తాను అనుకున్న దానికంటే 10 కిలోల పూలు ఎక్కువ అమ్మడం స్టార్ట్ చేసింది. ఇక అయోధ్య మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఆమె సుమారుగా రోజుకి 3,000 రూపాయల వరకు పూలను అమ్మి తన ఇంటికి వస్తూ ఉండేది. అన్ని ఖర్చులు పోగా సుమారు ఆమెకి 1,500 రూపాయల వరకు లాభం వచ్చేది. అయితే ఈ పని కోసం వారు ఎంతగానో కష్టపడేవారు. ఆమె ఉదయాన్నే 5 గంటలకు లేచి 6 నుండి 7 గంటలకల్లా స్నానం చేసి ఇంట్లో పనులన్నీ చేసి బాక్స్లో భోజనం తీసుకొని తన తమ్ముడిని తోడుగా తీసుకొని ప్రతిరోజు బస్సులో అయోధ్యకి చేరుకొని సరియు తీరంలో పువ్వులు నమ్ముతూ ఉండేది. అయినా కూడా కుటుంబ బాధ్యతలు వారి అవసరాలు పెరిగిపోవడంతో డబ్బులు వస్తున్నా కూడా వారికి ఆ సంపాదన కూడా సరిపోయేది కాదు. దీంతో ఆమె మరింతగా కష్టపడి ఆ పనిని చేస్తూ ఉంది. అయితే అనూష చూడటానికి చాలా అందంగా ఉండడంతో మొదట్లో కొంతమంది ఆవారాలు నుంచి తనని తాను కాపాడుకోవడానికి పెద్దవాళ్ళు కట్టుకునే చీరలు వంటివి ధరిస్తూ ఉండేది. 25 ఏళ్ల వయసులో కూడా 45 ఏళ్లుండే మహిళగా కనపడడానికి ముఖానికి మసి పూసుకొని తిరుగుతూ ఉండేది. ఈ విధంగా తన మీద ఎవరి దృష్టి పడకుండా తనని తాను కాపాడుకుంటూ తన వ్యాపారాన్ని చేస్తూ ఉండేది. ఇక తనకి తోడుగా తన తమ్ముళ్లలో ఒకరిని తప్పకుండా తనతో పాటు ఉంచుకునేది.
ఇలా చేయడం వలన ఆమెను ఇప్పటివరకు ఎక్కువగా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఆమె ధైర్యంగా తన పని చేసుకొని ఇంటికి వెళ్ళేది. ఈ విధంగా తన వ్యాపారం చేసుకుంటూ ఎప్పట్లాగని ఆ రోజు ఉదయాన్నే కూడా సరియు నది తీరాన పువ్వులమ్మడానికి వెళ్ళిన సమయంలోనే అనూష స్నేహితుల ద్వారా అరుణ్ని చూసి ఆ తర్వాత అతన్ని చూశానని జరిగింది మొత్తం చెప్తుంది. ఇక జరిగింది మొత్తం అనూష చెప్పడంతో అరుణ్ ఎమోషనల్ అవుతాడు. వెంటనే అతని ఫ్రెండ్స్, అరుణ్ నువ్వు చేసింది నీకు సరైందే అనిపిస్తుందా? అసలు చెల్లెమ్మ లాంటి అమ్మాయిని ఇన్ని రోజులు ఒంటరిగా ఎలా వదిలిపెట్టావురా? ఆమెను అసలు ఎందుకు ఒంటరిగా వదిలేసావని ప్రశ్నిస్తారు. ఇక అరుణ్ కూడా తన తల్లిదండ్రులు చెప్పిన అబద్ధాలను గుర్తు చేసుకుని అనూషని అపార్థం చేసుకున్నందుకు ఎంతగానో బాధపడతాడు. ఆ తరువాత అనూష చేతుల్ని పట్టుకుని నిజంగా తప్పు జరిగింది, నన్ను క్షమించని ఆమెను క్షమాపణ కోరతాడు. అతని స్నేహితులు కూడా జరిగిందేదో జరిగిపోయింది, నువ్వంటే చదువుకున్న వాడివి, నీకన్నీ తెలుసు, నీ తల్లిదండ్రులేదో కుటుంబ గౌరవ మర్యాద అంటూ ఇటువంటి గొడవలతో మీ ఇద్దరి జీవితాల్ని పాడు చేశారు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా వారికి సర్ది చెప్పి మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అని చెప్తారు. ఆ తర్వాత వారంతా అనూష ఇంటికెళ్ళి జరిగిందంతా అనూష కుటుంబానికి చెప్పి అనూషని తనతో పంపమని అడుగుతారు. కానీ అనూష తన కుటుంబ పరిస్థితి కోసం అరుణ్తో వెళ్ళడానికి ఇష్టపడదు. వెంటనే అరుణ్ స్నేహితులు, చెల్లెమ్మ నువ్వు నీ కుటుంబం గురించి ఆందోళన చెందకు, నీ తమ్ముళ్లలో ఒక అతన్ని చూస్తుంటే పెద్దవాళ్ళ ఉన్నాడు, వాడికి 17 ఏళ్ల వయసు ఉంటుంది కదా, వాడిని మేం మాతో పాటే ఉంచుకుంటాం, వాడికి ఉద్యోగం ఇచ్చి నువ్వు పూలమ్మి ఎంత సంపాదిస్తావో అంత డబ్బే నెలలా ఇస్తాం, కాబట్టి నీ కుటుంబాన్ని చూసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నువ్వు ఇప్పటికే నీ జీవితంలో నీ వయసుకి మించి ఎంతగానో కష్టపడ్డావు, ఇక మీదట నువ్వు నీ కుటుంబం గురించి కాకుండా నీ గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టు, వారందరినీ చూసుకోవడానికి మేం సపోర్ట్ చేస్తామని మాటిస్తారు. ఇక వారి మాటలు విని అనూష తల్లి మరియు ఆమె నానమ్మ, తాతయ్య కూడా అనూషను అరుణ్తో పంపడానికి ఒప్పుకుంటారు. అలా మరుసటి రోజు అనూషని అరుణ్ తన ఇంటికి తీసుకుని వెళ్ళగా అక్కడ అరుణ్ పేరెంట్స్ అనూషను చూసి షాక్ అవుతారు. దీంతో అరుణ్ ఫ్రెండ్స్ జరిగిన విషయం వాళ్ళకి వివరించి ఒప్పిస్తారు. దీంతో అరుణ్ కూడా తన భార్యను మళ్లీ కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంటాడు. తన స్నేహితులకి 1,00,000 సార్లు థ్యాంక్స్ చెప్పి మీ రుణాన్ని జీవితంలో మర్చిపోలేనని చెప్తారు. ఆ తర్వాత ఈ దంపతులు తమ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా జీవిస్తారు. ఇక అరుణ్ చెల్లెలకు కూడా పెళ్ళయ్యి వెళ్ళిపోవడంతో అనూష కూడా వారి వేధింపులు అనేవి లేవు. అరుణ్ తల్లిదండ్రులు కూడా వయసు పైబడి ఉండడంతో అనూషని ఏమనకుండా కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చాలు అని ఏమనకుండా ఆమెను మంచిగానే చూడటం మొదలు పెడతారు. ఇక అనూష కూడా తన అత్తమామలకి సేవ చేస్తూ తన పుట్టింటి యోగక్షేమాలు కూడా కనుక్కుంటూ తన భర్త సపోర్ట్తో వారిని కూడా బాగా చూసుకుంటూ సంతోషంగా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, కొందరి మధ్యవర్తుల వల్ల ఇటువంటి భార్యాభర్తలకి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఏం జరిగినా కూడా ముందుగా భార్యాభర్తలు చర్చించుకోవడం, ఒకరికొకరు డిస్కషన్ చేసుకొని క్లియర్ చేసుకోవడం మంచిది. మరి వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.